గైస్, వెల్కమ్ టు స్కిల్ జిహబ్. ఈరోజు మనం చూస్తున్న ఆపర్చునిటీ వచ్చేసి ఫాక్స్ కార్పొరేషన్ అనమాట. వాళ్ళు ఎస్డి రోల్ అయితే రిలీజ్ చేశారు. బట్ దీని ముందు మీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా. ఒకవేళ మీరు నాతో కానీ కనెక్ట్ అవ్వాలనుకుంటే టాప్ మేట్లోకి వచ్చి ఇక్కడ జస్ట్ మాక్ ఇంటర్వ్యూ, మీకు ఎన్ని ఇంటర్వ్యూస్ అంటే ఐ విల్ డూ మాక్ ఇంటర్వ్యూ. దానికి బుక్ చేసుకోండి. 1:1 మెంటర్ ఆర్ ఎల్స్ లెట్స్ కనెక్ట్, కెరియర్ గైడెన్స్ అన్న, రెజ్యూమ్ రివ్యూ అన్న, లేకపోతే ఏమన్నా క్వశ్చన్ డౌట్ ఉన్నా అట్లాంటివి ఏమన్నా అడగొచ్చు. జస్ట్ మీ యొక్క పానీపూరి ప్లేట్ అంతే, 30 రూపీస్, 25 రూపీస్, 12 రూపీస్ అవన్నీ బాగా తక్కువ కాస్ట్ పెట్టాను. సో డోంట్ మిస్. మీ అయితే కనెక్ట్ అవడానికి నాతో కనెక్ట్ అవడానికి మీట్లో బెస్ట్ ఛాన్స్ అనమాట. నేను ఈ లింక్ వచ్చేసి కింద బయోలో ఇస్తాను. సో డోంట్ మిస్ దిస్. ఇఫ్ యూ వాంట్ హెల్ప్, ఐ విల్ హెల్ప్ యూ ఇన్ ద. అండ్ యా, లెట్స్ గో డీపర్ అండ్ అబౌట్ ఇట్. ఫాక్స్ కార్పొరేషన్ వాళ్ళు అయితే రిలీజ్ చేశారు ఎస్డి ఇన్ టెస్ట్ రోల్. ఇందులో కీ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి అసిస్ట్ ఇన్ యర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ఆటోమేటెడ్ టెస్ట్ స్క్రిప్ట్స్ ఫర్ వెబ్ అండ్ మొబైల్ అప్లికేషన్స్ కి మొత్తం ఆటోమేటెడ్ టెస్ట్ స్క్రిప్ట్స్ అన్ని రెడీ చేసి మొత్తం వాటి మీద వర్క్ చేస్తూ ఉండాలి. అండ్ కంట్రిబ్యూటింగ్ టు క్రియేట్ అండ్ మెయింటైనింగ్ టెస్ట్ ప్లాన్స్, టెస్ట్ కేసెస్ అండ్ టెస్ట్ డేటా ఫర్ న్యూ అండ్ ఎగ్జిస్టింగ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ అన్నది. సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ లో టెస్ట్ అన్ని, ఇదే కోడ్ టెస్ట్ అన్ని ఉంటాయి కదా, అట్లా అన్నిటినీ చేయాలి. అండ్ కొలాబరేట్ విత్ డెవలప్మెంట్ టీమ్ టు అండర్స్టాండ్ అండ్ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ అండ్ డిజైన్ ఎఫిషియన్సీ, test strategies, perform and manual testing for the sensor. అండ్ మాన్యువల్ టెస్టింగ్ అంటే మీరు టెస్ట్ చేయడం, ఆటోమేటెడ్ టెస్ట్ అవన్నీ రెండు చేయాలి. డ్యూయల్ టెస్ట్ అన్నది ఉంటుంది అనమాట టెస్టింగ్ లో. అండ్ యా, ఇప్పుడు వచ్చేసి క్వాలిఫికేషన్స్ చూద్దాము. బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్ 2024 పాస్డ్ అవుట్ ఓన్లీ. ఇది ఓన్లీ 2024 పాస్డ్ అవుట్ ఓన్లీ, ఇంకెవరికి లేదు. అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, స్ట్రాంగ్ అనలిటికల్ అండ్ ట్రబుల్ షూటింగ్ స్కిల్స్ అయితే మ్యాండేటరీగా ఉండాలి. అండ్ జావా, పైథాన్, జావా స్క్రిప్ట్ అయితే మూడు ఆటల్లో ఏదో ఒకటి వచ్చి ఉండాలి. ఒకటి పర్ఫెక్ట్గా వచ్చింది కూడా పర్ఫెక్ట్గా రావాలి. అండ్ టెస్టింగ్ కూడా రెడీగా ఉండాలి. అండ్ బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ టెస్టింగ్ ఆటోమేటేషన్ టూల్స్ లైక్ సెల్నియం, టెస్ట్ ఎన్జీ, జే యూనిట్ ఇన్ ఏ ప్లస్ ఈజ్ ఏ ప్లస్. లైక్ ఫెమిలారిటీ విత్ సిఐసిడి ప్రాసెస్ అండ్ టూల్స్, గిట్ అవన్నీ వచ్చి ఉండాలి. వాటిలో ఉంటే అది అడ్వాంటేజ్ అవుద్ది మీ అప్లికేషన్. అండ్ ఎస్డిఎల్సి వచ్చి ఉండాలి. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అన్నది, మెథడాలజీస్ అవన్నీ అయితే ఇంకొంచెం కన్ఫర్మ్ గా వచ్చి ఉండాలి. అడ్వాంటేజ్ అని కాదు అదైతే. ఎస్డిఎల్సి ఈవెన్ ఎవ్రీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ నీడ్స్ టు లెర్న్ ఎస్డిఎల్సి. ఇఫ్ దాని గురించి కావాలన్నా కానీ నాకు ఒకసారి కామెంట్ అన్నా చేయండి. లేకపోతే అందులో కనెక్ట్ అయినప్పుడు టాప్ మేట్ చూపించాను కదా, టాప్ మేట్ లో కనెక్ట్ అయినప్పుడు నన్ను ఒకసారి అడగండి. నేను ఐ విల్ గివ్ యాక్సెస్ టు దట్. And excellent written and verbal communication skills. Even a normal student would be having a communication skills to talk with another person. No one is that much of bad in speaking and all. Ability to work in a team environment and demonstrate a proactive approach to learning. So yeah, అడిషనల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ద పొజిషన్ ఆఫర్స్ ఏ హైబ్రిడ్ వర్క్ మోడల్. అంటే మీరు మొత్తం అంతా వెళ్ళిపోకలే, కొంచెం ఇంటికాడ ఉండి కొంచెం ఆఫీస్కి వెళ్ళి చేయొచ్చు. అండ్ ప్రొవైడింగ్ ఫ్లెక్సిబుల్ బిట్వీన్ రిమోట్ ఇన్ ఆఫీస్ వర్క్స్ ఆల్సో. ఇన్ ఆఫీస్ రిమోట్ కూడా ఉంది. రిమోట్ అంటే మొత్తం ఇచ్చారు, ఒక 1 or 2 months ఇస్తారు, దట్స్ ఇట్. అండ్ ఆపర్చునిటీ టు వర్క్ ఆన్ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్, దట్స్ విల్ బెస్ట్ అడ్వాంటేజ్ ఫర్ యువర్ ఫ్రెషర్స్. అండ్ గెయిన్ వేరబుల్ హ్యాండ్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆటోమేటెడ్ అండ్ మాన్యువల్ టెస్టింగ్ ఎన్వైర్న్మెంట్. ఆ ఎన్వైర్న్మెంట్ లో మీరు నేర్చుకుంటారు అది. అండ్ యా, అండ్ వీళ్ళు వచ్చేసి లొకేషన్ వచ్చేసి బెంగళూరు అనమాట. బెంగళూరు వీళ్ళది లొకేషన్ వచ్చేసి. అండ్ దే ఆర్ పేయింగ్ నియర్లీ 6 to 10 LPA, విచ్ ఇస్ మోర్ good salary for now in this environment. So let's jump into an applying process step by step. Yeah, ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి అప్లై మాన్యువల్లీ ఆ లాస్ట్ మై అప్లికేషన్ అని చెప్పి అప్లై మాన్యువల్లీ. ఎందుకంటే చాలా మందికి ఫాక్స్ అన్న కంపెనీ తెలియదు. ఇఫ్ యూ అప్లైడ్ బిఫోర్, జస్ట్ గో విత్ అప్లైయింగ్ లాస్ట్ అప్లికేషన్. అప్లై మాన్యువల్లీ. ఇఫ్ యూ హ్యావ్ అన్ అకౌంట్ ఇన్ దిస్ ఫాక్స్ అన్న దాంట్లో, జస్ట్ లాగిన్ అయిపోండి. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ అకౌంట్ ఇన్ దిస్, యూ ఆర్ న్యూ టు దిస్ వెబ్సైట్ ఆర్ న్యూ టు దిస్ అప్లికేషన్, జస్ట్ క్రియేట్ అన్ అకౌంట్. దెన్ దే విల్ ఆస్క్ యువర్ ఈమెయిల్, పాస్వర్డ్ అండ్ వెరిఫై పాస్వర్డ్. మొత్తం అక్కడ వెరిఫై చేసినాక అండ్ కంటిన్యూ నొక్కండి. కంటిన్యూ చేసినాక ఇక్కడ మీకు వస్తారు. ఇక్కడ వచ్చేసి అప్లికేషన్ వచ్చేసి మొత్తం 5 ప్రాసెస్ అనమాట, 5 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టెప్స్ వచ్చేసి మన పర్సనల్ డీటెయిల్స్ ఉండేవాళ్ళు. లెట్స్ జంప్ ఇన్ టు దిస్. హౌ డిడ్ యూ హియర్ అబౌట్ దిస్? social media other, because this is YouTube, right? And have you ever employed for a Fox corporation, Fox Sports, Fox broadcasting అట్లా ఏమన్నా
వర్క్ చేశారా బిఫోర్ అని. ఇఫ్ యూ వర్క్ బిఫోర్, ఎస్ ఆర్ ఎల్స్ నో. అండ్ యువర్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ లోకల్ నేమ్ ఏమన్నా ఉంటే పెట్టండి, అది అయితే ఆప్షనల్. అండ్ అడ్రస్ పెట్టండి. అడ్రస్ ఆప్షనల్ కదా అని వదిలేకండి, అడ్రస్ ఈజ్ మ్యాండేటరీ హియర్. అండ్ యా, ఫోన్ నెంబర్ ఇవ్వండి. దెన్ జస్ట్ సేవ్ అండ్ కంటిన్యూ. ఇప్పుడు అక్కడ సేవ్ అండ్ కంటిన్యూ నొక్కినాక మీరు మళ్ళీ రెజ్యూమ్లోకి అయితే ఎక్స్పీరియన్స్లోకి అయితే తీసుకొస్తాను అనమాట. ఎక్స్పీరియన్స్లో మన రెజ్యూమ్ పెడితే సరిపోద్ది. దెన్ దే విల్ చెక్ ఆల్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ యూ హ్యాడ్ అండ్ ఆల్ ఆఫ్ ద థింగ్స్ యూ ఆర్ లెర్నింగ్ ఫర్ అండ్ ఆల్ ఆఫ్ ద సర్టిఫికేట్స్ యూ హ్యాడ్ అన్నది, మొత్తం స్కిల్స్ ఏమేమి ఉన్నాయి అన్ని వాళ్ళు చూసుకుంటారు. అండ్ ఆఫ్టర్ అప్లోడింగ్ యువర్ రెజ్యూమ్, జస్ట్ సేవ్ అండ్ కంటిన్యూ ద ప్రాసెస్. Then they will ask what is your described annual base salary range, ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నది, రేంజ్ ఎంత అని. అండ్ డూ యూ హ్యావ్ ఎనీ ఫ్యామిలీ మెంబర్ హూ కరెంట్లీ వర్కింగ్ ఫర్ ఫాక్స్ కార్పొరేషన్ ఎంటిటీ అని చెప్పి, నో. ఇఫ్ యూ హ్యావ్ ఎస్, దెన్ జస్ట్ టైప్ ఆన్ ఎస్ అండ్ గివ్ ద డీటెయిల్స్ టు దెమ్. ఇఫ్ యూ హ్యావ్ వర్క్డ్ ప్రీవియస్లీ విత్ ఫాక్స్ ఆర్ అండ్ మీరు ముందు ఏమైనా వర్క్ చేశారా అండ్ దేంట్లో అన్న ఏదైనా ఫాక్స్ చైల్డ్ కంపెనీస్లో వర్క్ చేశారని, నో. And please select the highest level of the education completed. మీది హైయెస్ట్ లెవెల్ ఎడ్యుకేషన్ ఏంటి అన్నది సెలెక్ట్ చేసుకోండి. బ్యాచులర్స్ అయితే బ్యాచులర్స్ ఆర్ మాస్టర్స్ అయితే మాస్టర్స్. ఇఫ్ హైడ్, ఆర్ యూ అవైలబుల్ టు స్టార్ట్ వర్క్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, ఎంత గమ్మున అయితే అంత గమ్మున ఈ వర్క్ ప్రాసెస్ స్టార్ట్ చేయగలరా అని చెప్పి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ పబ్లిష్డ్ డెమో మెటీరియల్, ఆన్లైన్ వర్క్ శాంపుల్స్ ఆర్ ఎనీ ఆడిటేషన్ రీల్స్ దట్ యూ విష్ టు బి కన్సిడర్డ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ అప్లికేషన్, ప్లీజ్ కట్ అండ్ పేస్ట్ ద యూఆర్ఎల్ బిలో. మీరు ఏమైనా వర్క్స్ అట్లాంటివి ఏమైనా గెట్ హబ్ లో అట్లా ఏమైనా మెటీరియల్స్ లేకపోతే రీసెర్చ్ పేపర్స్ అట్లాంటివి ఏమైనా పెట్టుంటారు కదా, అప్పుడు అవి పెట్టుంటే ఇక్కడ ఆ యూఆర్ఎల్ ఇక్కడ ప్రొవైడ్ చేయమంటున్నారు. ఇఫ్ యూ ఎక్స్ట్రీమ్లీ లింక్డ్ కంటెంట్ రిక్వైర్డ్స్ ఏ పాస్వర్డ్ టు యాక్సెస్, ప్లీజ్ ప్రొవైడ్ హియర్. దానికి పాస్వర్డ్ అట్లాంటిది ఏమైనా ఉంటే పాస్వర్డ్ కూడా ఇక్కడ పెట్టండి అని చెప్పి అని అడుగుతున్నారు. అదంతా పెట్టినాక సేవ్ అండ్ కంటిన్యూ చేయండి. ఆఫ్టర్ సేవ్ అండ్ కంటిన్యూ, యూ నీడ్ టు సెలెక్ట్ యువర్ జెండర్ and you need to accept the policies, terms and conditions and save and continue again. జస్ట్ మొత్తం అంతా మీ రెజ్యూమ్ అంతా ఒకసారి చూసుకోండి. చూసుకున్నాక సబ్మిట్. Yeah, that's it. Your application has been successfully submitted. So don't miss this chance. వీళ్ళైతే కొంచెం డీసెంట్ సాలరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, విచ్ గివ్స్ అరౌండ్ 6 to 10 LPA. So don't miss. And need you guys please think about this too. I will for sure I will help you to get more more confidence in you by creating mock interviews. And 1:1 mentorship is more getting popular for me now. And let's connect. And career guidance and resume review also I will do with for just 12 rupees. No one can, so don't miss this opportunity. Yeah. And please apply for all the remaining applications also, they are going to be closed soon. So uh, don't get affected to anyone. And please subscribe. Thanks for watching.